అంటే ఇక్కడ మీకు అందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయనేమో జాతికి అంకితం అన్నాడు. జాతికి అంకితం అంటే అర్థం ఏంటి? ప్రాజెక్టు పూర్తి అయిపోయింది, ప్రారంభోత్సవం. అదే జనరల్ గా అందరికీ తెలుస్తున్నటువంటిది. అంటే పూర్తి కానిటువంటి దాన్ని కూడా జాతికి అంకితం ప్రారంభోత్సవం చేయడానికి కొత్త భాష్యం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మనం ఏం చేయలేం, కానీ వాస్తవంగా ప్రారంభోత్సవం కింద మనం లెక్కేస్తాం. కానీ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, పునాదులు వేస్తా ఉన్నాం ఇంకా ఆ ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని పనుల్లో. అంటే ఒక పక్కన ఆ పనులకు సంబంధించి ఇప్పుడు పునాదులు వేస్తా ఉంటే ఆయన ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని ఎట్లా చెప్పగలుగుతారు? ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తానని ఎట్లా చెప్పగలుగుతారు? పక్కన పునాదులు వేస్తూ ఉంటే ఇదే ప్రాజెక్టు కదా. అంటే ఇక్కడే మీరు చాలా క్లారిటీగా, ఇంత క్లియర్ గా, ఇంత క్లారిటీగా అచ్చుగుద్దినట్లు మనకి ఇక్కడ వాస్తవాలు కనపడుతుంటే వాళ్ళు అచ్చుగుద్దినట్లు అబద్ధాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి, దుస్థితి చాలా క్లియర్ కనపడుతుంది. ఇప్పుడు 456 కోట్ల రూపాయలతోటి ఈ పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ వారంలోనే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వెలిగొండను సందర్శించి ఏదైతే ఈ పనులకు కూడా మరి ఫ్లేక్ కూడా ఆయన కూడా ఇనాగ్రేట్ చేస్తారనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే ఒక పక్కన భూమి పూజగా ప్రాజెక్టులు జరుగుతుంటే వాళ్ళు పూర్తి అయిపోయిందని చెప్పడంలోనే వాళ్ళు చేసినటువంటి మోసం, దగా ఏంటనేది మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా అంటే హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేసుకుని, టన్నెల్ 1 పూర్తి చేసుకుని, టన్నెల్ 2 పూర్తి చేసుకుని, ఆ యొక్క టన్నెల్ 2లో 11వ కిలోమీటర్ దగ్గర చిక్కుకున్నటువంటి టన్నెల్ బోరింగ్ మెషిన్ ని వెలికి తీసుకుని, ఫీడర్ కెనాల్ పూర్తి చేసుకుని, నెక్స్ట్ వాటర్ నల్లమల సాగర్ కి రావాలి. నల్లమల సాగర్ లో చూస్తే ఇక్కడ కూడా రెగ్యులేటర్స్ మనం కన్స్ట్రక్షన్ చేయాలి. ఎందుకంటే గ్యాప్స్ ఉంటాయి, కింద కెనాల్స్ కి వాటర్ వెళ్ళాలి, మనం ఆపరేట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పనులు ఎక్కడ కూడా జరగల ఆ సివిల్ వర్క్స్. మళ్ళీ ఈ రోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. ఏది తీగలేరు గాని, ఈస్టర్న్ మెయిన్ కెనాల్ పనులు గాని పూర్తి అవ్వనటువంటి పరిస్థితి. అంటే అక్కడ నీరు నిల్వ చేసేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ నీరు ఏదైనా నిలబడినా మళ్ళీ బయటికి ఇవ్వడానికి కూడా, రైతాంగానికి ఇవ్వడానికి కూడా అవకాశం లేనిటువంటి పరిస్థితి. ఆ పనులన్నీ కూడా ఇప్పుడు మేము తయారు చేస్తాను. గేట్లు తయారు జరుగుతుంది. వాళ్ళకు కూడా ఈ జూన్ లోపల పూర్తి చేయమని చెప్పేసి ఆ యొక్క వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. వర్క్లు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఏదైతే 24లో ఎట్లా ఉంది, ఇప్పుడు 26లో ఎట్లా ఉంది అనేది కూడా జస్ట్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ రకంగా ఆ యొక్క నల్లమల సాగర్ సంబంధించినటువంటి పనులు కూడా ఈ ప్రభుత్వంలో చేస్తూ ఉన్నాం.